మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయము ఏమిటి అంటే గ్రహచారము గోచారముతో పాటు వ్యక్తిగత పేరు ఏదైతే ఉందో దీంతో పాటుగా జన్మనామం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మీ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అండ్ ప్రజెంట్గా గోచారంలో ఏం గ్రహాలు రన్ అవుతున్నవి, మీ జాతకంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, వీటిని బ్యాలెన్స్గా చూసుకుంటూ మీకు రేపటి కాలంలో జరగబోయేటువంటి పరిణామాలు కానీ శుభము కానీ అశుభము కానీ ఏ బిజినెస్ వారికి బాగుంటుంది, ఏ వృత్తిలో మీకు పై స్థాయికి వెళతారు అనేటువంటిది కానీ, మీ జాతక చక్రంలో ఏ బిజినెస్ చేస్తే మీరు పైకి వస్తారు, ఇలా క్లియర్గా తెలుసుకొని ముందుకు వెళితే తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఉదాహరణ ఏమిటి అంటే లగ్నం వచ్చేసి ధనస్సు లగ్నం అయింది, రెండవ స్థానానికి అధిపతి అంటే ధన స్థానానికి అధిపతి ఎవరైతే ఉన్నారో వృచ్చికంలో ఉండడం జరిగితే మోటార్ రిలేటెడ్ కానీ ఇనుము రిలేటెడ్ కానీ రెస్టారెంట్ రిలేటెడ్ కానీ మనీ రిలేటెడ్ ఇతనికి అచ్చుబాటు ఉండదు. అంటే ట్రాన్సాక్షన్ విషయంలో ఇతను ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎలాంటి బిజినెస్లో అయినా. ఉదాహరణకు ఇలా ప్రతీది కూడా ఉంటుంది కనుక ఆ విధంగా తెలుసుకొని ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. మరి గ్రహస్థితి చూసుకుందాం. గురువు వక్ర దృష్టితో మీ యొక్క లగ్నాన్ని చూడడం జరుగుతున్నది. మరి మీకు 3వ స్థానంలో కుజుడు ఉండడం జరిగింది. అదేవిధంగా శని భగవానుడు మీకు వక్రించి చక్కగా కూడా 11వ స్థానంలో ఉండడం జరిగింది. మరి ఇంకా శుక్రుడు వచ్చేసి మీకు సప్తమాత ఉండడం జరిగింది. కనుక ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఈ యొక్క ఆశ్వాయుజ మాసంలో అక్టోబర్ నెలలో ద్వాదశ రాశులను ఒకసారి చూసుకుంటే మంచి ఆరోగ్యము, మనోల్లాసము, అదేవిధంగా వస్త్రలాభాలు, నూతన ఉత్సాహము, ధనధాన్య లాభాలు, నూతన వస్తువాహన లాభాలు, బంధుమిత్రుల కలయిక, అనుకున్న పనులు నెరవేరుట, అదేవిధంగా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి, కొత్త పనులు ప్రారంభించుట, అన్ని వ్యాపారాలందు కూడా అద్భుతమైనటువంటి లాభాలు, తీపి పదార్థాలు తినడం వల్ల గురువు యొక్క బలం పెరిగేటువంటి పరిస్థితి, ఇంటి అందు పండుగ వాతావరణం ఏర్పడేటటువంటి పరిస్థితి, దేవతా పూజలు అనేటువంటి కార్యక్రమాలు చేయడము, ఇదంతా కూడా మరి మీకు కేవలం గురువు మీకు లగ్న దృష్టిలో చూడడం వల్ల ఇవన్నీ కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ మిగిలినటువంటి గ్రహస్థితి మూలకంగా చూసుకున్నట్టయితే కుజుడు మరి మీకు 3లో ఉండి చక్కగా కూడా ఇటు సప్తమ 7లో ఉండి 8వ స్థానాన్ని చూస్తున్నాడు, 9వ స్థానాన్ని చూస్తున్నాడు, దీంతో పాటుగా 6వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు కుజుడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే 3వ స్థానం అంటే కొంత సమాజం సంబంధించింది కనుక ధనప్రాప్తి, అనూహ్య ధనప్రాప్తి ఉంటుంది, మంచి ఆరోగ్యము, చక్కటి మనోవిల్లాసం అంటే ఏదైతే అనుకుంటారో అది ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. సర్వకార్య సిద్ధి ఉంది కుజుని మూలకంగా. మరి కుజుడు ఈ యొక్క 3వ స్థానం నుండి 3, 4, 5, 6వ స్థానాన్ని చూస్తున్నాడు. 6వ స్థానం అంటే మళ్ళీ ఏమిటంటే పుణ్యకార్య నిర్వహణ, దీంతో పాటుగా ధనధాన్య ప్రాప్తి ఉన్నది, ఇష్టకార్య సిద్ధి ఉన్నది, అదేవిధంగా కీర్తి అలంకార ప్రాప్తి ఉన్నది, సభా గౌరవం ఉన్నది. అంటే ఎక్కడి నుండో మీకు చక్కగా గౌరవం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా ఈ యొక్క కుజగ్రహం ఏమిటి అనుకుంటే చూసుకున్నట్టయితే 9, 7వ స్థానము 9వ స్థానాన్ని కూడా ప్రేరేపించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ సప్తమ దృష్టి కుజ భగవానుడు ఎప్పుడైతే ఉన్నాడో తను ఉంటున్నటువంటి స్థానం నుండి 4వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 8వ స్థానాన్ని ప్రభావితం చేస్తాడు. మరి ఇక్కడ మేషానికి చూసుకుంటే మనకు 9, 10 ఇవి రెండింటిని కూడా ప్రభావితం చేస్తున్నాడు. 9 ఏమిటి అంటే వ్యవహార మాన్యత, అధికారుల నుండి సమస్యలు. అంటే ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి. లంచాలు తీసుకుంటూ పట్టుబడేటువంటి పరిస్థితి కానీ, లేదా ఏదో తప్పు చేస్తూ దొరికినటువంటి సందర్భాలు కానీ, ఏదో మైనస్ వాతావరణం అయితే ఉంది, కొంత జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూసుకున్నట్టయితే స్థాన చలనం ఉన్నది, ఆరోగ్య క్షీణత కూడా ఉన్నది. కనుక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది మేషరాశి వారు. ఇక ముఖ్యంగా 10వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు కనుక
మనకు స్వల్పంగా లాభము లభించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కుజుని మూలకంగా. వృధా భ్రమలు, అదేవిధంగా ఆహార వ్యతిరేకత, కొంత ప్రతికూలత ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు లగ్నంలోనే యొక్క గురువు చూపు వల్ల కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇది స్థానచలనం కావచ్చును, నివాసంలో మార్పు కావచ్చును, అదేవిధంగా మనశ్చింత, వస్తు నాశనం ఉన్నది, ఉద్యోగ నాశనము కూడా ఉన్నది కనుక ఇవన్నీ మైనస్ వాతావరణాలు ఉన్నవి. మరి దీంతో పాటుగా ఈ యొక్క గురు భగవానుడు పంచమ దృష్టితో ఉంటున్నాడు కనుక ఎవరైతే విదేశం వెళ్ళాలనుకుంటారో, సంతానము కావాలనుకుంటున్నారో, వివాహం కావాలనుకుంటున్నారో, ఉన్నతం వైపుగా అడుగులు వేయాలి అని అనుకుంటున్నారో వారికి తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితం అయితే గోచరిస్తున్నది. మరి ఐశ్వర్య ప్రాప్తి కూడా కనబడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. బంధు వృద్ధి, కీర్తి, ధన లాభము ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నది కనుక ఈ యొక్క మేషరాశి వారు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. మరొకటి ఏమిటి అంటే 9వ స్థానము. 9వ స్థానం అంటే తప్పకుండా స్థిరాస్తుల లాభాలు, తపో లాభము, మంచిగా లాటరీల్లో కావచ్చును, గుర్రపు పందాలలో కావచ్చును విజయము. ఇంకా ఎవరైతే వారి వారి కులానికి తగ్గట్టుగా వృత్తిలో ఉన్నారో ఆ యొక్క వృత్తిలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు లభించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది కనుక మేషరాశి వారికి, వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి ఉంది. వృధా కోపము, అధిక వ్యయము కూడా కనబడుతూ ఉన్నది. కొంత జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ మూలకంగా కలహాలు కూడా ఉన్నవి. ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ చక్కటి సంబంధం వస్తే మీ జాతకరీత్యా దశ అంతర్దశలు అద్భుతంగా ముందుకు వెళుతున్నాయి అనుకుంటే అప్పుడు ముందుకు వెళ్ళండి. మేషరాశి వారు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఈ యొక్క నెల మొత్తము కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతున్నది. మహాదేవ.